వెల్కమ్ టు 69 టీవీ. నా పేరు సుమంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. కూటమి ప్రభుత్వంలో పాలనలో దళితులపై దాడులు పెరిగిపోయాయి. కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సీఎం 2 రకాల కమిషన్లకు అలవాటు పడ్డారు అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. బర్త్ సర్టిఫికెట్కు దరఖాస్తు చేస్తే మరణ ధృవీకరణ జారీ. కూసుమంచి తహసీల్దార్ కార్యాలయంలో ఘటన ప్రశ్నించిన బాధితులు. దళితులపై వైసీపీ నేతల దౌర్జన్యాలు ఎక్కువయ్యాయి. ప్రశాంతమైన తిరుపతిలో రౌడీయుజం చేయడంపై ప్రశ్నించిన మంత్రి అనగాని సత్యప్రసాద్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, కాకినాడ కూటమి ప్రభుత్వ పాలనలో దళితులపై దాడులు పెరిగిపోయాయని, వాటిని అరికట్టకపోగా నష్టం కలిగించే విధంగా ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ విమర్శించారు. కాకినాడలో చింతామోహన్ మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు అప్పగించేందుకు ఆదివాసీలను అనేక రకాలుగా హింసించి చంపుతోందని, కొందరికి పురుషాంగాన్ని కూడా తొలగించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గత ప్రభుత్వంలో మద్యం పాలసీ విధానంలో కోట్లాది రూపాయలు అవినీతి జరిగిందని, వారిలో ఉన్న ప్రతి ఒక్కరూ జైలుకి వెళ్లడం ఖాయమన్నారు. కాకినాడ పట్టణంలో ప్రెస్ కాన్ఫరెన్స్కి రావడానికి కారణం 4 ముఖ్యమైనటువంటి అంశాలు. ఈరోజు ఆగస్టు 6వ తారీఖు. ఆగస్టు 6వ తారీఖున 35 సంవత్సరాల నాడు గుంటూరు దగ్గర చుందూరులో 8 మంది దళితులను చంపడం జరిగింది. చనిపోయి 35 సంవత్సరాలైనా కింది కోర్టుల్లో 52 మంది దోషులు అని శిక్షలు వేసిన, హైకోర్టులో దోషులు ఎవ్వరూ లేరు, చంపిన వాళ్ళు ఎవ్వరూ లేరని చెప్పినటువంటి కోర్టులు. మరి ఈరోజు దళితుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులు కన్నీటితో ఉన్నారు, ఆవేదనతో ఉన్నారు. ఎందుకు? స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా ఈ రోజుకి దేశంలో సమానత్వం కనిపించటం లేదు. కూటమి ప్రభుత్వంలో అంటరానితనం బాగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కూటమి ప్రభుత్వంలో, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో. అంత పెద్ద తిరుమల తిరుపతి దేవస్థానం, పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో దళితులను ఈరోజు ఎక్కడా లేరు. అక్కడ దళిత ఆఫీసర్లు కనపడటం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము దళిత ఆఫీసర్లను టెంపుల్లో పెట్టేవాళ్ళం. వీళ్ళు పూర్తిగా తీసేశారు. ఒక్కరు లేరు, కనపడదాము చూద్దామన్నా కూడా. దళితులకు ఈరోజు అంటరానితనం అనేది స్పష్టంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో కనిపిస్తూ ఉంది. వందల సంఖ్యలో అక్కడ అంగళ్ళు ఉన్నాయి. ఒక్క దళితుడు కానీ, ఒక ఎస్టీ కానీ, ఒక ఓబీసీ కానీ లేడు. మరి వర్గీకరణ ఏంటి? వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం. చంద్రబాబు నాయుడు చేసింది తప్పు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీల్లో 2 వర్గాలు ఉన్నాయి, మాల, మాదిగ. మాల వాళ్ళు 100లో 90%. కానీ ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో సమానంగా పంచాలంటాడు.
తప్పు చంద్రబాబు నాయుడు. నువ్వు నాకు 50 ఏళ్ళుగా తెలుసు, నువ్వు చేస్తున్నది తప్పు. నీకంటే చిన్నపిల్లోడు కొత్తగా వచ్చాడు, 5 సంవత్సరాలే ఉంది ఆయన అనుభవం. స్టాలిన్ చూసి నేర్చుకో. పక్కన స్టాలిన్ వర్గీకరణ పైన ఏం చేశాడు తెలివిగా నేర్చుకోవా చంద్రబాబు. 15 సంవత్సరాలు నీకు పూర్తి అయినాయి మరి ముఖ్యమంత్రిగా. ఇదా నువ్వు చేసేది? ఎందుకు వర్గీకరణ పేరు పెట్టి దళితులను నాశనం చేస్తున్నావా చంద్రబాబు నాయుడు? ఎవరు చెప్పారు నీకు? భారత రాజ్యాంగంలో సుప్రీంకోర్టులో ఏదో ఒక చిన్న పనికిమాలిన ఆర్డర్ ఒకటి వస్తే దాన్ని అడ్డం వేసుకొని దళితులను ఈ విధంగా విభజించి అన్యాయంగా అక్రమంగా మరి వాళ్ళని మరి వాళ్ళ సమస్యలు అంతా ఇంత కాదు. ఒక్కడికి ఉద్యోగం రావటం లేదు. ఓబీసీకి కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు ఇచ్చిన ఒక్కడికి ఉద్యోగం లేదు. ఉత్తుత్త మాటలు చెప్పుకుంటూ పోతున్నాడు చంద్రబాబు నాయుడు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి 2 రకాల కమిషన్లకు అలవాటు పడ్డారు. ఒకటి ప్రతిపక్షంపై విచారణకు కమిషన్, బిల్లులు ఇవ్వాలంటే మరో కమిషన్. ఢిల్లీకి మూటలు మోయడమే సీఎం రేవంత్ పని. మేడిగడ్డను ఎండబెట్టి బనకచెర్లకి గోదావరి జలాల తరలింపు కోసం సీఎం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఏపీ సీఎం చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించడానికి కంకణం కట్టుకున్నాడు. ఈ విషయం మీ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డినే చెప్పారు. ఈ విషయం మీ పార్టీ ఎమ్మెల్యేకి అర్థమైంది, సీఎంకి మాత్రం అర్థం కావడం లేదని అన్నారు. చెప్పింది కదా రాజగోపాల్ రెడ్డి, ఊరికే కేసీఆర్ తిట్టుడు తప్ప నువ్వు ఏం పని చేస్తున్నావు ఆయన తిట్టిండు. నువ్వు తెచ్చుకో. పొద్దున్నాక కేసీఆర్ తిట్టుడు 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 20 నెలలు తిట్టుడు తప్ప నువ్వు చేసింది ఏమన్నా ఉన్నదని మేమంటలేము. నీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అడండి నిన్న. అరే నువ్వు పని చేయవేంటే ఊరికే కేసీఆర్ తిట్టుకుంటే కాలం గడుపుతున్నావు. జనం మనను ఊకోరు అంటుండు, జనం ఊకోరు అంటుండు. మీ ఎమ్మెల్యేకి అర్థమైంది కానీ నీకు అర్థమైతలేదు. నేను చెప్పిన 20 నెలల్లో కేసీఆర్ ఏం చేసిండో బీఆర్ఎస్ ఏం చేసిండో చెప్పిన. నువ్వేం చేసినావు నాయన? కమిషన్లు, కేసులు, ఢిల్లీకి మూటలు మోసుడు, ఇంతే కదా. అయితే కమిషన్లు లేకపోతే ప్రతిపక్షాల మీద కమిషన్, 2 రకాల కమిషన్లు. బిల్లులు ఇవ్వాలంటే కమిషన్, అవునా కదా? హైదరాబాద్లో బిల్డింగ్ పర్మిషన్ రావాలంటే కమిషన్, లేదంటే ప్రతిపక్షాల మీద కమిషన్. కులాలనేమో పండబెట్టిండు. నిన్న ఇవ్వలేకుండా ఏసీపీ రైడ్ అయినట్టు చదివిన మన కాన్స్టిట్యున్సీ. ఎందుకు ఆ వార్డెన్లు ఏం తప్పు చేసిండ్రు? నువ్వు బిల్ ఇయ్యక, నువ్వు పైసలు రిలీజ్ చేయక ఊకే వార్డెన్ల మీద కేసులు పెడుతున్నావు. ఇది వరకు 2 ఏళ్ళ ఎగ్గు టెండర్ ఫైనల్ కాలేదు, కోడిగుడ్డు టెండర్. అలా కమిషన్లు లెక్క సెట్లు అయితే కాదు. రాష్ట్రం మొత్తం కలిపి సింగిల్ టెండర్ పిలిచింది కోడిగుడ్డకు. ఎందుకంటే అలా పర్సంటేజ్ చూసుకుందామని. ఇక అది విలువ క్యాన్సిల్ కాను, విలువ క్యాన్సిల్ కాను. వాళ్ళ కొత్త లేదు, టెండర్ క్యాన్సిల్ మళ్ళీ బిల్లు, టెండర్ బిల్ క్యాన్సిల్ మళ్ళీ బిల్లు. 2 ఏళ్లలో కోడిగుడ్డు టెండర్ ఫైనల్ చేశారు కదా ఈ గవర్నమెంట్. గట్టు సింగారం గ్రామానికి చెందిన కడారి ఉపేందర్, మమతా దంపతులు తమ కూతురు మాధవిద్య జనన సర్టిఫికెట్ కోసం పుట్టిన 6 నెలల తర్వాత దరఖాస్తు చేశారు. అనంతరం ఆగస్టు 4వ తేదీన సర్టిఫికెట్ చేతికి అందించారు. బాలిక తల్లి పరిశీలించగా బర్త్ సర్టిఫికెట్ బదులు డెత్ సర్టిఫికెట్ జారీ చేసినట్లు గమనించింది. అధికారుల నిర్లక్ష్యంగా బతికుండగానే డెత్ సర్టిఫికెట్ జారీ చేసిన ఘటన ఖమ్మం జిల్లా కూసుమంది తహసీల్దార్ కార్యాలయంలో చోటు చేసుకుంది. చేసిన తప్పును సదరు సెక్షన్ అధికారి సరిదిద్దుకుపోగా తమనే దబాయించి మందలించాడని బాధితులు వాపోయారు. గట్సింగారం గ్రామం నుంచి ఇట్లా బర్త్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవడానికి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినామండి. గత 1 ఇయర్ నుంచి తిరుగుతున్నా, రికార్డ్స్ లేవు అది ఇది అని చెప్పేసి తిప్పారు 1 ఇయర్ నుంచి. రీసెంట్గా 3 డేస్ నుంచి అప్లై చేసుకుని అడిగితే 2 రోజుల తర్వాత రమ్మని చెప్పారు. మళ్ళీ వెళ్ళాక బర్త్ సర్టిఫికేట్ బదులు డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇదేంటి సార్ అని అడిగితే మాదే మిస్టేక్ అయిందని చెప్పేసి దాన్ని ఎమ్మటే చింపి వాళ్ళు వేరేది ఇచ్చారు. దాంట్లోనైనా కరెక్ట్గా ఇచ్చారంటే దాంట్లో అడ్రస్ లేదు, పాప పుట్టింది తేదీ అసలు ఏమి కరెక్ట్ చేసి లేదు. ఇదేందని అడిగితే నేను అంతే చేస్తాను, నేను అంతే ఉంటుంది ఇదని చెప్పేసి రివర్స్ మాట్లాడుతున్నారు. ఏదైనా అంటే మళ్ళీ మా పైన కంప్లైంట్ ఇస్తాను మాట్లాడుతున్నారు. పక్కకి డెత్ సర్టిఫికేట్ చేసి ఇచ్చారు. పాప బతుకున్న పాపకి డెత్ సర్టిఫికేట్ తీసి అసలు ఎట్టేస్తారు వాళ్ళు. అధికారుల నిర్లక్ష్యం అయితే ఉండాలి కానీ కనీసం పోయేదంటే రెస్పాన్సిబుల్ లేదు. మా సారీ అని చెప్తారు, మాట్లాడతారు. మళ్ళీ దీన్ని కూడా సరిదిద్దామంటే నేను దిద్దాను, నేను చేయను అని చెప్పేసి మాట్లాడతారు. బాబా మాట్లాడుతాను ఏమంటే మీరు డైరెక్ట్ కలుపుకోండి, నేను చేసిను నేను చెయ్యను, మీకు ఇది ఇయటమే ఎక్కువ అని అంటుండే. అసలు బర్త్ సర్టిఫికేట్ పోతే డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు. అనేక క్వశ్చన్స్ మాకు లేదా సార్, రైట్స్ మాకు లేవా?
పోయింది 2 పర్సన్ కేసు అన్నట్టు కానీ ఎంకే లేదంట అడ్రస్ ఆ సెక్రటరీ ఆ పేరు కావాలి ఆ పేర్లు నేను ఆడ డెలివరీ తీసి ఎమ్మటి ముద్ర ఇప్పించింది సంతకం కూడా పెట్టింది తహసీల్దార్ కూటమి వైపు ప్రజలు నడుస్తున్నారు. ప్రశాంతమైన తిరుపతిలో రౌడీయుజం చేయడం ఏంటని మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రశ్నించారు. కఠినమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించాం. బైక్ అద్దెకు తీసుకొని డబ్బులు ఇవ్వలేదని వైసీపీ నేతలు దళిత యువకుడు పవన్పై దారుణం కొట్టారు. గతంలో కూడా డాక్టర్ సుధాకర్ దళిత యువకుడిని చంపి డోర్ డెలివరీ చేశారు. దాడి చేసిన వైసీపీ నేతలు అనిల్ జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఇంట్లో దాక్కున్నారు. భూమన ఇంట్లో ఉండే వారిని పోలీసులు అరెస్టు చేశారు. దళితులపై వైసీపీ నేతల దౌర్జన్యాలు ఎక్కువయ్యాయి. భూమన అనుచరులు ప్రజలపై దాడులు చేస్తున్నారు. ఒక దళిత యువకుడిని బంధించి కొట్టారు. పవన్ ఏమీ అయ్యాడో ఎక్కడ ఉన్నాడో తెలియని పరిస్థితి. పవన్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారని అన్నారు. చాలా బాధాకరం విషయం. ఈ యొక్క వైసీపీ రౌడీ ముక్కలు ప్రశాంతమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంపై ఆకర్షితులై ఎంతో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలన్నీ జరుగుతూ సుభిక్షంగా ఉంటే వీళ్ళు డిస్టర్బ్ చేసే విధంగా రౌడీ మూకలతో అమాయకమైన దళితుల్ని, అంటే గతంలో కూడా మనం చూసాం, దళితులపై దాడి చేసి వాళ్ళు డోర్ డెలివరీ చేయడం, సుధాకర్ లాంటి డాక్టర్లను చంపేయడం అన్నీ వీళ్ళకి అలవాటు. అలాంటి ఈ రోజున ఒక మోటార్ సైకిల్ రెంట్కి తీసుకుని రెంట్ కట్టలేదనేసి అతని దళిత బిడ్డని చితకబాతం చాలా బాధాకరమైన విషయం. మరి ఎవరైతే దానికి కారకులలో అనిల్ కానీ అలాగే జగ్గారెడ్డి అవ్వచ్చు, వాళ్ళు వెళ్ళి మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి ఇంట్లో ఉంటాం. నిజంగా అక్కడి నుంచి ఉదయం 4 గంటలకు అరెస్ట్ చేయడం అనేది నిజంగా చాలా ఆలోచించదగ్గ విషయం. ఈ గతంలో కూడా వారం ముందు కూడా చైతన్య అనే మనిషి ఎవరైతే కరుణాకర్ రెడ్డి అనుచరున్నాడో గతంలో కూడా బాడుగా అడిగినందుకు కొట్టినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసింది. ఈరోజే తప్పకుండా ఎవరైతే కారకులు, అంటే ముఖ్యంగా ఈ బాధితుడు దళిత బిడ్డ ఎవరైతే పవన్ ఉన్నాడో ఇంకా అతని యొక్క ఆచూకీ తెలియలేదు. అతని ఆచూకీ కోసం మనల్ని ట్రై చేస్తున్నా, అతను భయపడి పారిపోయాడా ఇంకా వాళ్ళ చెరలో ఉన్నారో తెలియట్లేదు. సో ఎవరైతే చేసిన వారు ఉన్నారో వాళ్ళు పోలీస్ కస్టడీలో ఉన్నారు. పవన్ అనే మనిషి దొరికిన తర్వాత తప్పకుండా ఎవరైతే దీని కారకులున్నారో అందరి మీద కూడా తీవ్రమైన యాక్షన్ తీసుకుంటాం. రౌడీ షీట్ కూడా మేము తిరిగి జరుగుతుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా రౌడీజం మేము క్షమించాం. పులివెందల్లోనే రౌడీజం వద్దు అని చెప్పి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షిస్తుంది. వాళ్ళ రౌడీజంని ఎండగొట్టి అభివృద్ధిని వైపు ఉండాలి. తప్పకుండా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలి. తెలుగుదేశం పార్టీ యొక్క అండ కూడా మాకు కావాలి. పులివెందుల లాంటి ప్రాంతాలను మారుతూ ఉంటే ఈ ప్రాంతంలో కూడా వాళ్ళు తిరుపతి లాంటి మంచి వాతావరణం ఉన్న ప్రాంతాన్ని వాళ్ళు చెడు చేయడం అనేది మేము సహించము. టీడీఆర్ బాండ్ ఎంక్వైరీ జరుగుతుంది బ్రదర్. వెరీ సూన్ ఎంక్వైరీ పూర్తవుతుంది. తప్పకుండా ఎవరైతే స్కామ్లో ఉన్నారో అందరూ అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఎవరైతే పవన్ దెబ్బతిన్నాడో అతను జనసేన పార్టీ సంబంధించిన వ్యక్తిని ఎమ్మెల్యే దగ్గర పిఏ అని చెప్పేసి కూడా మోసం చేశాడు. వాళ్ళు వివిధ సోషల్ మీడియాలో కూడా పోస్టులు చేస్తున్నారు వైసీపీ సంబంధించి. అసలు ఇప్పుడు కూటమి పార్టీ మేమంతా కూడా హ్యాపీగా మేము చేస్తూ ఉన్నాం. కూటమి పార్టీకి సంబంధించిన వ్యక్తిని కొట్టాలని కూడా నేను ఆలోచన చేయట్లేదు. ఒక దళిత బిడ్డ ఏదో అవసరానికి బండి రెంట్కి తీసుకున్నాడు, డబ్బులు సకాలంలో కట్టకపోతే వేరే మార్గాలు ఉంటాయి తీసుకోవడానికి. అంతేగాని మనిషి చంపుతారా కొడతారా? దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము క్షమించాము. దాన్ని మళ్ళీ వాళ్ళు పోస్టింగ్లు పెట్టి ఇతను ఎవరికైనా బాకీ ఉంటే వచ్చి కలెక్ట్ చేయండి మా దగ్గర ఉన్నారని చెప్పి పిలిపించుకుని కొట్టడం అనేది ఇంకా బాధాకరమైన విషయం. ఇలాంటి ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా సహించదు, ఒప్పుకునే తీవ్రమైన యాక్షన్ తీసుకుంటాం. ఎస్పీకి కూడా చెప్పడం జరిగింది. ఎస్పీకి కూడా చాలా గట్టిగా చెప్పడం జరిగింది. తప్పకుండా ఆదిలాబాద్ బేల మండలం కేంద్రంలో లక్క పురుగుల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం వేళల్లో ఈ పురుగులు ఇళ్లపై దాడి చేస్తున్నాయి. మార్కెట్ యార్డు, గోదాముల్లో నిల్వ ఉన్న సరుకులను లక్క పురుగులు పట్టడంతో అవి కాలనీలోకి ప్రవేశించి ప్రజలను నిద్ర లేకుండా చేస్తున్నాయి. పురుగుల బెడదను తట్టుకోలేక బాధితులు పోలీసులను, గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఆశ్రయించి సమస్య పరిష్కారం కోరారు.
సార్ నిన్నటి విషయమే ఇప్పుడు నిద్ర లేకుండా పోతుంది, భోజనం చేయలేని పరిస్థితి ఉంది. ఒకటి ఏంటంటే వాళ్ళ మీద కేసు పక్కా చేయాలా, ఆ డిఎం మీద, తర్వాత మార్కెట్ వాళ్ళ మీద, లేకుంటే తిరుపతి జిల్లా తిరుపతి మదనపల్లి ఎక్స్ప్రెస్ రైలులో చోరీ ఘటన జరిగింది. S9 బోగిలో మదనపల్లికి వెళ్తున్న మహిళను ముంగిలిపట్టు దగ్గర కత్తితో బెదిరించిన మహిళ ఒంటిపై ఉన్న 64 గ్రాముల బంగారు ఆభరణాలను దోచుకోగలిగారు. ఆమె అలారం లాగేందుకు ప్రయత్నిస్తుండడంతో కత్తితో దాడి చేశారు. దానితో ఆమె చేతిని అడ్డుపెట్టడంతో చేతికి రక్తగాయమైంది. దానితో దుండగులు బంగారు ఆభరణాలతో పరారైనారు. ఈ ఘటనపై బాధితురాలు గాలి కవిత పాకాల రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి విచారిస్తున్న రైల్వే పోలీస్ ఎస్ఐ రత్నమాల మీడియాకు వివరించారు. నా పేరు జి కవిత సార్. నేను ఈరోజు ఉదయం గుంటూరు మదనపల్లి ట్రైన్ సమ్మర్ స్పెషల్ ఉంటే అది తిరుపతిలో ఎక్కాను సార్. ప్లాట్ఫామ్ నెంబర్ 4లో ఎక్కాను, S9లో ఎక్కాను. అప్పుడు నాకు అక్కడ ఏమో ఒకరో ఇద్దరు ఉన్నట్టు అనిపించిందా ఏమో తెలియదు. నేను కూర్చున్న S9లో క్యాజువల్గా. పాకాల 15 మినిట్స్లో రీచ్ అవుతుంది అనగా ముంగిలిపట్టు దాటిన తర్వాత నా మీద ఇద్దరు అటాక్ వచ్చేసారు సార్. సడన్గా ఒకడు కత్తి పట్టుకున్నాడు, ఒకటి నన్ను గట్టిగా పట్టుకునేశాడు. అన్ని బంగారం మొత్తం తీసిచ్చేస్తే మేమేం వదిలేస్తాము, లేకపోతే పొడి చేస్తాము అన్నారు సార్. నాకు కత్తి వాళ్ళు ఎక్కడ నన్ను పొడి చేస్తారా అని గట్టిగా చేతితో పట్టుకునేసాను సార్. చేయి దిగిపోయింది, బ్లడ్ అంతా కారిపోయింది. వాళ్ళు ఒకడేమో లైట్ గ్రీన్ షర్ట్ వేసుకున్నాడు, తెల్లగా ఉన్నాడు, హైట్గా ఉన్నాడు. ఇంకొకడేమో కొంచెం పొట్టిగా నల్లగా ఉన్నాడు, బ్యాగ్ తగిలించుకున్నాడు, కాలేజ్ బ్యాగు. వాడి కత్తి పట్టుకొని నా ముందుకు వచ్చినాడు. నేను ఎంత ట్రై చేసినా నా వల్ల కాలేదు. ఆ S9 కోచ్ ఖాళీగా ఉండడం వల్ల నేనేం చేయలేకపోయినాను సార్. వాళ్ళు చైన్లు అన్నీ లాక్కునేసి నన్ను కొట్టేసి నాతో 5 నిమిషాలు ఉండి పాకాల దగ్గర స్టేషన్ స్లో అయినాక ట్రైన్ కొంచెం ముందుకెళ్ళి అంటే S8 వైపు వెళ్ళి దూకేసినారు, ఆ పక్కకు దిగేశారు. తర్వాత నేను పరిగెత్తా వెళ్ళి స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి కూర్చొని కంప్లైంట్ అంతా ఇచ్చినాను సార్. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ అన్నారంలో గుబ్బ కోల్డ్ స్టోరేజ్ గౌడన్లో మంటలు అకస్మాత్తుగా చెలరేగాయి. ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం లేదు, భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఘటనలో ఓ గౌడన్ పూర్తిగా కాలిపోయింది. ఇక్కడ 30 మంది కార్మికులు విధులు నిర్వహిస్తారు. వారంతా మంటలను చూసి బయటకి పరుగులు తీశారు. గేట్
నిజామాబాద్ జిల్లా అంతటా ఉదయం నుంచి నగరంలో కుండపోత వర్షాలకు కారణంగా స్తంభించిన జనజీవనం. కంటేశ్వర్ రైల్వే కమాన్ వద్ద భారీగా నిలిచిన వరద రాకపోకలు ఇబ్బందులు కలిగినవి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూటమి ప్రభుత్వంలో పాలనలో దళితులపై దాడులు పెరిగిపోయాయి. కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సీఎం 2 రకాల కమిషన్లకు అలవాటు పడ్డారు అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. బర్త్ సర్టిఫికెట్కు దరఖాస్తు చేస్తే మరణ ధృవీకరణ జారీ. కూసుమంచి తహసీల్దార్ కార్యాలయంలో ఘటన ప్రశ్నించిన బాధితులు. దళితులపై వైసీపీ నేతల దౌర్జన్యాలు ఎక్కువయ్యాయి. ప్రశాంతమైన తిరుపతిలో రౌడీయుజం చేయడంపై ప్రశ్నించిన మంత్రి అనగాని సత్యప్రసాద్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు న్యూస్.